ప్రభుత్వ స్థలం ఆక్రమించి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎలా నిర్మిస్తారని హిందూ సంఘాల ఆధ్వర్యంలో వివరణ ఇచ్చిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చినేపల్లి కిరణ్ కుమార్ విమర్శించారు. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్న ప్రాంతం మఠం భూములుగా ఉన్న ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టారని అన్నారు. ఈ మఠం భూముల్లోనే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని కిరణ్ గుర్తు చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టలేదు. వెంకటేశ్వర స్వామి దయతోనే, అలాగే భక్తులు విరాళాలుగా మరియు దాతలు విరాళాలుగా ఇచ్చిన డబ్బుతోనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించామని మీడియాకు తెలిపారు. ఏడుకొండల స్వామికి ఆయన స్థలంలో ఆయన గుడి ఆయన ఆధ్వర్యంలోనే వెలయడానికి కూడా అనుమతులు కావాలో అంటూ కొంతమంది రాతలు రాయడం చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. మొత్తానికి నాకు గత 4 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో ఆ వార్త అది అబద్ధం, అది పూర్తిగా అవాస్తవం. ఒకరి ఇద్దరు స్వార్థం కోసం వచ్చినటువంటి ఆ వార్తను ఖండించడం కోసమే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ట్రస్ట్ తరఫున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాస్తవం ఏమిరా అంటే, ఇది ఏదైతే మ్యాప్ ఉందో, ఈ ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించి ఏదైతే మ్యాప్ ఉందో మీద నిందలు వేశాడు. నేను ఈ విలేకరుని అడుగుతున్నా, ఖచ్చితంగా ఇతను పాకిస్తాన్ చెందినవాడా, బంగ్లాదేశ్ చెందినవాడా? ఒక గుడి పైన, అది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గుడి పైన ఇలాంటి అపవాదం వేయడం చాలా బాధాకరం. దానికి మీద మళ్ళీ వివరణ ఇచ్చుకోవాలనుకోవడం చాలా వేదన కలిగిస్తోంది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దయచేసి మీకు మ్యాప్ కూడా మేము పంపిస్తాం ఏది అనేది. ఇక్కడ రోడ్డు అనేది లేదు.